వికారాబాద్ జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న ముఠాని వికారాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల అల్లంను పట్టుకున్నారు. మోమిన్పేట్ మండలం మోరంగపల్లి జంక్షన్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ప్యాసింజర్ ఆటోలో కల్తీ అల్లం వెల్లుల్లి డబ్బాలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. ఒక్కొక్క డ్రమ్ము 50 కేజీలు ఉంటుంది. అట్లాంటివి 16 డ్రమ్ములు స్వాధీనం చేసుకొని విచారించినప్పుడు వాళ్ళు అందులో యాసిడ్స్ కెమికల్స్ కలిపి అసలు ఏమి అల్లం వెల్లుల్లి మెటీరియల్ ఉండదు, వేరే అదర్ మెటీరియల్ కలిపి ఆ స్మెల్ వచ్చి హైదరాబాద్ కి చెందిన ఇక్బాల్ సమీరుద్దీన్ అనే వ్యక్తుల దగ్గర నుండి వికారాబాద్ కి చెందిన వినయ్ అనే వ్యక్తి తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి వేర్వేరు ప్రాంతాలలో అమ్ముతున్నారని ఎస్పీ తెలిపారు. వాటి తయారీకి యాసిడ్ కెమికల్స్ వాడడం వల్ల అల్లం వెల్లుల్లి వాసన వస్తుందని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మొమిన్పేటలో గుర్తించి మీర్జా అజర్బేగ్ ఎస్కే షేక్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా వారు అమ్ముతున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. ఎప్పటికప్పుడు వీళ్ళ మీద సమాచారం సేకరించి కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మొమిన్పేట పోలీస్ స్టేషన్లో ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద ఐపీసీ 420, 273 మరియు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకొని వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 3 నిందితులను అదుపులో తీసుకున్నాం. పీడిఎస్ రైస్ కేసులో 2, మొత్తం 5గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద సస్పెండ్ షీట్స్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని ఇట్లాంటి నేరాలకి పాల్పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.